సిటీ పోలీసులు నిషేధిత చైనీస్ మాంజాపై స్పెషల్ డ్రైవ్ ను ముమ్మరం చేశారు. నగరం అంతటా దాని అక్రమ విక్రయం, నిల్వ మరియు రవాణాను అరికట్టడానికి పెద్ద ఎత్తున జప్తులు మరియు అరెస్టులు చేశారు. పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై జీరో టాలరెన్స్ ను పేర్కొంటూ గట్టి హెచ్చరిక జారీ చేశారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో నిషేధిత చైనీస్ మాంజాపై హైదరాబాద్ సిటీ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సింథటిక్ లేదా నైలాన్ దారంగా పిలిచే చైనీస్ మాంజా విక్రయం, నిల్వ, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా విసి సజ్జనార్ ఐపీఎస్ మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి ఆనందాల పండుగ అయినప్పటికీ ఆనందం ప్రాణాపాయంగా మారకూడదని హెచ్చరించారు. తీవ్ర ప్రమాదం కలిగించే చైనీస్ మాంజాపై ప్రభుత్వం పూర్తి స్థాయి నిషేధం విధించిందని, నిషేధం ఉన్నప్పటికీ కొంతమంది అక్రమంగా చైనీస్ మాంజాను విక్రయించడం, నిల్వ చేయడం కొనసాగిస్తున్నారని తెలిపారు. చైనీస్ మాంజాను విక్రయించిన, నిల్వ చేసిన, రవాణా చేసిన తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్వయంగా జాయింట్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మొత్తము 103 కేసుని మనం కట్టడం జరిగింది. దాదాపు 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1,24,52,000 పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ని, 6,226 బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1,24,52,000. సో దీనివల్ల కూడా మనము చాలా మందిని దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్స్ కాకుండా ఈ వైలేషన్ ఆన్ మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది 1986. ఇది కూడా చాలా ఒక మంచి యాక్టు. దీనిపైన కూడా చాలా మనము కేసెస్ కట్టడం జరిగింది. ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి 5 సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. మనం కూడా ఈసారి ఎవరెవరు ఈ ఒక కేసులో పట్టుబడి ఉన్నారు, అది చివరి దాకా ఎక్కడ ప్రొడక్షన్ అయింది, ఎవరి దగ్గర తీసుకున్నారనే పైన మనము చాలా గట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక దాడిలో ముఖ్యంగా ఈ కేసు కట్టడంలో మన గోల్కొండ జోను చాలా బాగా చేసింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి చాలా బాగా చేసింది. మన చంద్రమోహన్, మన డీసీపీ గోల్కొండ జోను 34 కేసెస్ వాళ్ళ ఆఫీసర్స్ కలిసి కట్టడం జరిగింది. దాదాపు 65 లక్షల వర్త్ బాబిన్స్ని సీజ్ చేయడం జరిగింది. అట్లానే మనం చార్మినార్ జోన్ డీసీపీ అయిన కిరణ్ ఖరే కూడా ఆయన నేతృత్వంలో వాళ్ళ సిబ్బంది కూడా బాగా చేశారు. 27 కేసెస్ బుక్ చేయడం జరిగింది. అట్లానే టాస్క్ ఫోర్స్ చాలా మంచి పని చేయడం జరిగింది. చాలా కమెండబుల్ జాబ్ చేసింది. ఇప్పుడు దాకా 67 కేసెస్ని కట్టినారు. 87 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 68 లక్షల విలువైన బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. 3,439 బాబిన్స్ కూడా మనం సీజ్ చేశాను. సో మనము ఈ షాప్స్ అమ్మే వాళ్ళపైన